చేస్తున్నారు, హైయెస్ట్ ఇన్ ద స్టేట్స్. ఓకే అమ్మా, గుడ్. ఇదొక ఉద్విగ్న క్షణం. అవని ఆకాశాలు ఏకమైనట్లు ఉవ్వెత్తున ఉప్పొంగి నింగికి ఎగసిపడే కడలి తరంగాలలా నలు చెరగల నుండి ఉరకలెత్తే ఉత్సాహంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభా ప్రాంగణానికి విచ్చేస్తున్న తెలుగు వెలుగులందరికీ సౌహార్దిక స్వాగత సుమాంజలులు. మారుమూల గ్రామంలో పుట్టి విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా పలుమార్లు రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన ప్రతిభాశాలి, సాంప్రదాయిక పద్ధతులకు స్వస్తి చెప్పి సాంకేతిక నైపుణ్యానికి పెద్దపీట వేసి హైటెక్ సీఎంగా దేశవ్యాప్తంగా కీర్తి గడించిన అపర సాంకేతిక దిగ్గజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదికని అలంకరించాడు. కష్ట నష్టాలను అష్టైశ్వర్యాలుగా సృష్టించగలిగిన అసమాన అర్థశాస్త్ర దురంధరులు ఆయన. వేదిక మీదకి విచ్చేసినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్, అలానే శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, మరి ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ వెల్కమింగ్ నోట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ కృతికా శుక్ల, ఐఏఎస్, కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్, పల్నాడు. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజలు, అధికార యంత్రాంగం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను. వేదికని అలంకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారాయణ గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు సాదర స్వాగతం. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు, పాత్రికలకు ధన్యవాదాలు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మరోసారి సీఎం సార్ మా జిల్లాకి రావడం మా అదృష్టం భావిస్తున్నాం సార్. గత పర్యటనలో మీరు ఇచ్చిన దిశానిర్దేశంతో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో పల్నాడు జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. జిల్లాలోనే అన్ని ప్రాంతాల్లో 100% ఇంటి వద్దే చెత్త సేకరణ ప్రక్రియని అమలు చేస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణలో మరింత బలోపేతం చేస్తూ జిల్లాలోనే ప్రతి మండలాకి 1 చొప్పున మొత్తం 28 స్వచ్ఛతాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. జిల్లాలోనే 100% గ్రామ పంచాయతీల్ని ODF ప్లస్ గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. 424 గ్రామ పంచాయతీలోనే SWPC షెడ్స్ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి సార్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 6 మున్సిపాలిటీలో మరియు 2 నగర పంచాయతీలో ప్రతి నెల 10 మరియు 20 తేదీలో ప్రత్యేకంగా ఈ వేస్ట్ సేకరణ చేపడుతున్నాము సార్. ప్రతి ఇంట్లోనే హోమ్ కాంపోస్టింగ్ మరియు సోక్ పిట్స్ నిర్మాణం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం సార్. వ్యర్థాల నుంచి ఆదాయం సృష్టించే దిశగా సర్కులర్ ఎకానమీలో భాగంగా కొత్తగా వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్ని ప్రోత్సహిస్తున్నాం సార్. జిల్లాలో 4 ULBలో వ్యర్థాలను జిందల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎడ్లపాడుకి తరలిస్తున్నాం సార్. జిల్లాలోనే 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరియు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. వచ్చే 2 నెలల్లో ప్రతి మున్సిపాలిటీలో STP నిర్మాణం పూర్తి చేస్తాం సార్. చెత్త సేకరణ జరిగిన చోటే 100% వేస్ట్ సెగ్రిగేషన్కు చర్యలు తీసుకుంటున్నాము. జిల్లాలోనే 8 అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి కఠినంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాము. మీ ఆశయాలకి అనుగుణంగా ప్రజల భాగస్వామ్యంతో పల్నాడు జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత స్వచ్ఛమైన జిల్లాగా మారుస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. పల్నాడు జిల్లా ప్రగతి నివేదికను సంక్షిప్తంగా వివరించినందుకు గాను డాక్టర్ కృతికా శుక్ల, ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం